అండ్ మల్లేశం సినిమా అంత బిగ్గెస్ట్ హిట్ అందరికీ తెలుసు. అంటే ఎక్కడికి వెళ్ళినా మల్లేశం డైరెక్టర్ అంటారు. అండ్ ఆయన ఇంకో సినిమా వస్తుంది అంటే చాలామందిలో క్యూరియాసిటీ ఉండేది, ఎలాంటి సినిమాతో వస్తారు, ఎలాంటి స్టోరీ, అండ్ దట్టు రియల్ స్టోరీతో వస్తున్నారు. మన చీకటి బతుకుల్లో ఎలుగు రాబోతుంది. మీరు ఒకవేళ లవ్ స్టోరీస్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ది సెలెక్ట్ చేసుకుంటారు? లైక్ కొంచెం కామెడీ ఇలాంటి జెన్జీ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఎక్కువ అయిపోయింది. సో ఇంత ప్యూర్ లవ్ స్టోరీ జనాలకి రీచ్ అవ్వాలి అనేసి. మీ రియల్ లైఫ్లో మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ, రియల్ లైఫ్ రియల్ లైఫ్ బెస్ట్ కపుల్స్ కానీ బెస్ట్ లవ్ స్టోరీ? రియల్ లైఫ్లో మా అమ్మమ్మ తాత వెరీ క్యూట్ టుగెదర్. సో మీది ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ ఉంది, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు ఉన్నారు? నో అలా కాదు. జనరల్గా బయట ఉన్న టాక్లు ఏంటంటే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటారు. నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ, ఎక్కడైనా కూడా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చా. సో ఈ మధ్యకాలంలో ఒక మూవీ చూసా. సో మూవీ చూస్తున్నంతసేపు జనరల్గా కొన్ని మూవీస్ మనసుకు నచ్చుతాయి, కొన్ని మూవీస్ మైండ్కి నచ్చుతాయి. బట్ ఇందులో క్యారెక్టర్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో 23. సో ఈ మూవీలో తన్మయ్ అనే క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ పరంగా కావచ్చు, పర్ఫార్మెన్స్ మొత్తం ఏదో అంటారు చూడు, చింపేసింది అన్నట్లు. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీడియాలో కూడా మంచి అప్రాస్ వచ్చింది అనమాట. సో అందుకని ఫైనల్గా మన స్టూడియోకి తీసుకొచ్చేసా. హాయ్, ఎలా ఉన్నారు? సో సూపర్ అండ్ కంగ్రాట్స్. అసలు మామూలు లేదుగా, బజ్ అయితే గట్టిగా ఉంది. సో ఫస్ట్ మూవీ ఇది నా ఫస్ట్. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. సో అంటే 23 మూవీ ట్రైలర్ అవి చూసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ అందరూ ఇలాంటి సినిమాలు తీశారు కదా, ఏదో 90s బ్యాక్గ్రౌండ్లో అన్నట్టు ఆ టైప్లో ఉండేవి కదా అని అనుకున్నాం. బట్ సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సో ఫస్ట్ మీ వరకు చూసుకుంటే ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి? నాది లాస్ట్ ఇయర్ బీటెక్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ లో చేయాలి అని ఇంట్రెస్ట్. బీటెక్. సో మమ్మీ వచ్చేసి చదవాలి ఫస్ట్, దాని తర్వాత ఏదైనా అని చెప్తా ఉంటే, సో లాస్ట్ ఇంకా 4th ఇయర్ లో విల్ జస్ట్ హ్యావ్ ప్లేస్మెంట్స్ కదా, ప్లేస్మెంట్స్ పక్కన పెట్టేసి ఆడిషన్స్ ఇస్తా వెళ్ళాను. ఆడిషన్స్ ఇస్తున్న టైంలోనే రమణ సార్, చిన్ని సార్ అనేసి వాళ్ళు 23 ఫిలిం ఉందమ్మా అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. మల్లేశం మూవీ డైరెక్టర్ గారు అని చెప్పేసరికి వెళ్ళాను. అండ్ దెన్ అక్కడ ఆడిషన్స్ ఇచ్చాను. సార్ అప్పుడు కూడా 33% ఛాన్స్ అనే చెప్పారు. ఇంకా మిగతా వేరే వాళ్ళిద్దరూ ఉన్నారు మైండ్లో. సో నీకు 33% ఛాన్సే అమ్మా, నువ్వు సెలెక్ట్ కాలేదనుకునే వెళ్ళు, 33% ఛాన్స్ ఉందనే వెళ్ళు అని చెప్పారు. బట్ సమ్హౌ నేను చెప్పా సార్కి, సార్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, తప్పకుండా మంచిగా చేస్తాను అనేసి. సో సార్ ఆ గట్ ఫీలింగ్ తోటి నన్ను తీసుకున్నారు అండ్ అలా అయిపోయింది. సో ఆ మాటకి నిదర్శనం అయిపోయింది అనమాట, ఫుల్ఫిల్ చేసావనుకుంటాను. సార్ కూడా చెప్పారు లైక్ హీ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్ ఆబ్వియస్ గా. అండ్ మీరు చెప్పినట్లు మీడియా నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తూ ఉంటే ఐఎమ్ లైక్ ఓకే, బాగానే చేశాను. అండ్ మల్లేశం సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అందరికీ తెలుసు. అంటే ఎక్కడికి వెళ్ళినా మల్లేశం డైరెక్టర్ అంటారు. అండ్ ఆయన ఇంకో సినిమా వస్తుంది అంటే చాలామందిలో క్యూరియాసిటీ ఉండేది, ఎలాంటి సినిమాతో వస్తారు, ఎలాంటి స్టోరీతో, అండ్ దట్టు రియల్ స్టోరీతో వస్తున్నారు. సో రియల్ స్టోరీ అనేసరికి మనకి కొంచెం బాధ్యత కూడా పెరుగుతుంది. సో నార్మల్ స్టోరీతో వస్తే ఓకే, దాని క్యారెక్టరైజేషన్ తగ్గట్టు చేసుకోవచ్చు అని. రియల్ స్టోరీ అనేసరికి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? అంటే బేసిక్గా క్యారెక్టర్ ఓన్ చేసుకోవడమే కష్టం అండి. బికాస్ 32 ఇయర్స్ ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఒక చిన్న పిల్ల కాకుండా 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు 30, దాని తర్వాత 48 దాకా చూపిస్తున్నాను. సో వేరియస్ క్యారెక్టరైజేషన్, ఇంకా మదర్గా కూడా చూపిస్తున్నాను నేను మధ్యలో. సో ప్రతి ఎమోషన్స్ దీంట్లో చూపిస్తున్నాము. దాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. క్యారెక్టర్ ఓన్ చేసుకోవడం
బట్ టు బి ఆనెస్ట్ సెట్స్లో ఒకసారి వెళ్ళిపోయాక అది తెలియకుండానే క్యారెక్టర్ ఓన్ చేసేసుకున్నా, ఓకే. అండ్ దెన్ అది అలా వెళ్ళిపోయింది ఇంకా. సో జనరల్గా మనకి స్టోరీ చెప్పేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే అతను స్టోరీ చెప్తున్నప్పుడు ఓకే మనకు కనెక్ట్ అవుద్దా, ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా అనుకుని మన మైండ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవి ఉంటాయి. మీ క్యారెక్టర్ చూసుకుంటే ఫస్ట్ మీరు అన్నట్టు చిన్నపిల్ల, దాని తర్వాత టీనేజ్, తర్వాత ప్రెగ్నెన్సీ, తర్వాత ఓల్డ్ ఏజ్ అనే ఈ వేరియేషన్స్ వస్తున్నాయి కదా. సో వేరియేషన్స్లో అంటే ఇలా ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ ఆఫర్స్ రావేమో అని అలాంటిది ఏమైనా అనిపించిందా? లేదండి, నాకు టు బి ఆనెస్ట్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫస్ట్ నాకు ఛాన్స్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ దెన్ మలేషియా మూవీ డైరెక్టర్ నుంచి వచ్చింది అంటే ఐ వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీ. స్క్రిప్ట్ విన్నాక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అమ్మాయి ఉంది, అది ఇంకొక ప్లస్ పాయింట్. అండ్ మధ్యలో కట్ అయిపోయింది చాలా ఉంటాయి. అలా కాకుండా ఫుల్ లెంత్ రోల్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా నేను ఎలాంటి రోల్ అయినా కూడా ఒక స్క్రిప్ట్కి అవసరం ఉంది అంటే చేయాలి, ఈవెన్ దో ఇట్స్ అ మదర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమంది అనుకుంటారు లైక్ స్టార్టింగ్లోనే మదర్ రోల్ అనేసి, బట్ ఐ హ్యావ్ నో, ఎందుకంటే అలాంటిది ఏం లేదు. నేను యాక్టర్ని, ఐ హ్యావ్ టు డూ ఇట్. స్టోరీని అక్కడ మెయిన్ ఎమోషన్ వర్కౌట్ అయింది మదర్ ఎమోషన్. సో అదే నేను చేయలేను అనుకుంటే దానికి అసలు స్టోరీకి వాల్యూ ఉండదు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక స్క్రిప్ట్ నచ్చింది నాకు, ఈ స్క్రిప్ట్ జనాలకి వెళ్ళాలి, దాంట్లో ఈ రోల్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా చేస్తాను. సూపర్. అంటే చూసుకుంటే రియల్ స్టోరీ. సో రియల్ స్టోరీ అనేసరికి మనం ఆటోమేటిక్గా ఫర్దర్గా ఏం జరిగిందో తెలుసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారని కూడా తెలిసింది. సో వాళ్ళని కలిసే ఆ ఆతృత కూడా ఉంటుంది. సో బేసిక్ మీరు కూడా కలిసారనుకుంటా. సో ఏమన్నారు ఏంటి? సుశీల క్యారెక్టర్గా నేను ఏదైతే చేశాను తన్ని కలిసాను. షీ వాజ్ అ వెరీ నైస్ ఉమెన్. జనరల్గా మాట్లాడారు ఒకటి రెండు మాటలు, అండ్ ఎక్కువ మాట్లాడలేదు నేను, బికాస్ సార్ మాట్లాడుతుండే. సో ఐ గివెన్ దెమ్ టైం. నేను జనరల్గా వెళ్ళి మీ క్యారెక్టర్ నేనే ప్లే చేశాను అని చెప్పాను, అండ్ షీ వాజ్ హ్యాపీ. బ్లెస్సింగ్స్ ఇచ్చింది. దెన్ ఐ జస్ట్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. అంతే. చాలా క్యూట్ గా అయిపోయింది. ఈ లోపు మీ సార్కి ఏం కావాలో అవి తీసుకున్నట్టున్నారు. సో అంటే ఆయన క్యారెక్టర్ కూడా ఇంకా జైల్లో ఉన్నారు. అవును, అతని క్యారెక్టర్ కూడా 30 years నుండి ఇంకా జైల్లోనే ఉన్నారని కూడా అన్నారు. సో సార్ వెళ్ళి కలవడం ఏమైనా జరిగిందా? రాజ్ సార్ కాదు, భరద్వాజ్ గారు అనేసి ఈజ్ జర్నలిస్ట్. సో ఆయన చాలా ఇయర్స్ గా వీళ్ళిద్దరితోటి ట్రావెల్ చేస్తున్నారు. సో ఆయన నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ రాజ్ సార్కి ఇది, అండ్ దెన్ దాని నుంచి ఆయన స్టోరీ. ఓకే. సో అంటే మనకి ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు, నిజంగా నీకు బెస్టే. బట్ అంటే దీనికి ముందు ఏమైనా ట్రై చేశారా, వచ్చి ఆగిపోయినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్ ఫస్ట్ ఫిల్మ్? అంటే కొన్ని చేశాను, అవి మెల్లిగా మొన్న గట్టిగా చెల్లం కూడా రిలీజ్ అయింది కదా. సో దట్ వాజ్ ద ఫస్ట్ అప్పట్లో చేసింది. సో ఇది వచ్చేసి ప్రాపర్గా నేను టైం ఇచ్చి ఫస్ట్ ఫిలిం నాది ఫుల్ లెంత్ రోల్ అంటే ఇది మాత్రమే. ఇంతకుముందు అంటే లీడ్ రోల్గా రావాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఎందుకంటే మనం యాక్టింగ్ స్కోప్ చూపించుకోవడానికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు లీడ్ రోల్ వచ్చింది, అండ్ అంటే మంచి పేరు కూడా వస్తుంది. ఈ టైంలో మళ్ళీ మీరు అంటే చిన్న రోల్స్ కావచ్చు, లేకపోతే ఇలా సిస్టర్ రోల్స్ దీని తర్వాత రిలీజ్ అవడం వల్ల అది మీ కెరియర్లో కొంచెం బ్యాక్ స్టెప్ అవుతుంది అని అనిపించట్లేదా? మోస్ట్ ప్రాబబ్లీ లేదండి, ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కదా. సో ఆ వేరియేషన్ తెలిసిపోతుంది. ఇందులో అమ్మాయి చేసింది ఫేస్ కట్ కూడా తెలిసిపోతుంది, అందులో కొంచెం చిన్నపిల్లగా కనిపిస్తాను, ఇంకా ఇందులో కొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తాను. సో ఇండస్ట్రీ పరంగా వాళ్ళకి తెలిసిపోతుంది. అండ్ ఐ ఆల్సో చెప్తాను కదా, ఇది ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు ఎఫెక్ట్ అయితే ఉండదు, బట్ నాట్ షూర్. సో అంటే ఒక ఆర్టిస్ట్గా మనం వస్తున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటారు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్స్ కానీ కొంచెం ఈ టైప్ జోనర్స్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటారు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? నాకు ఐశ్వర్య రాజేష్ గారిది చాలా ఇష్టం క్యారెక్టర్స్. అండ్ దెన్ టు బి ఆనెస్ట్ హిందీలో ఆలియా భట్ది రాజీ ఫిలిం కానీ, హైవే కానీ, ఇలాంటి ఫిలిమ్స్ కూడా చాలా ఇష్టం. బేసికలీ దోస్ ఆర్ ఉమెన్ ఓరియంటెడ్ స్పెసిఫిక్గా. అలాంటివి కూడా కాకుండా గ్లామరస్ రోల్స్ అవి కూడా నాకు స్క్రిప్ట్ ప్రకారంగా కామెడీగా అనిపించిన బబ్లీ రోల్స్, సమంత గారిది ఓ బేబీ కూడా నాకు చాలా ఇష్టం. సో అలాంటిగా ఎక్కడైతే వేరియేషన్ చూపించగలుగుతానో, లేకపోతే స్క్రిప్ట్కి నేను ఇంపార్టెంట్ అనిపిస్తాను, అలా కాకపోయినా కూడా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ గుడ్ రోల్, మంచిగా నీకు ఇది ఉంటుంది, ఇప్పుడు ఐ విల్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు చూసుకుంటే మనకి అంటే తెలుగులో ఫస్ట్ ఛాన్స్ రాకపోయినా అదర్
స్టేట్లో చేసుకుంటూ మెల్లమెల్లగా మంచిగా చేసుకుంటూ ఇప్పుడు సంక్రాంతి అంటే ఒక బ్లాక్ బస్టర్తో ఉన్నారనమాట. సో అంటే ఆ జోనర్లో మనం వెయిట్ చేస్తారా మీరు ఎప్పటివరకైనా వచ్చి క్యారెక్టర్ మనకి ఐ మీన్ మంచి ఆపర్చునిటీ వచ్చిన వరకు చిన్నదైనా చేసుకుంటూ వెళ్తారా? ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు కూడా చూస్తే చిన్నలాగా కాదు, షీఈస్ డన్ ద మెయిన్ లీడ్ తమిళ్లో కూడా మనం చూసినంత వరకు ప్రతి దాంట్లో కూడా. సో చిన్నది అంటే ఇంపార్టెంట్ ఫిలింలో తను ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు నాకు. అండ్ దెన్ మెయిన్గా ఎప్పుడైతే ఫోకస్ చేస్తుంది మెయిన్ లీడ్స్ అనే, లేదు ఫిలింలో నేను స్టోరీ చేంజ్ అవుతుంది నా వల్ల అనిపించినప్పుడు కొంచెం స్క్రీన్ టైం వైజ్గా కూడా ఆ విధంగా ఐ మైట్ థింక్ ఆఫ్. మన ప్రాపర్ ఎక్కడ? 3 జనరేషన్ బ్యాక్ వచ్చేసి ఇట్ ఇస్ వెల్లూర్, తమిళనాడు. అండ్ ఇప్పుడు రీసెంట్ జనరేషన్ మనకు చాలు. నేను హైదరాబాద్ పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్. సూపర్. సో ప్రాపర్ గా తెలుగు. బట్ అటు సినిమాలు వస్తే వెళ్తారా? తమిళ్ యా షూర్, ఆబ్వియస్ గా. తమిళ్ ఇస్ ఆల్సో మై లిస్ట్ లో ఉంది. తమిళ్లో కూడా తమిళ్ కొంచెం ఇంట్లో మాట్లాడేది తమిళే. మేము బేసిక్గా తమిళియన్స్ కాబట్టి ఇంట్లో తమిళ్ మాట్లాడతాము. సో తమిళ్ కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. మరి ఆడిషన్స్ గట్రా కవర్ చేస్తున్నారా? నో, యాక్చువల్గా ఇది ఇప్పుడు ఈ ఫిలిం తర్వాత టైం తీసుకుని హ్యావ్ టు ట్రై. అండ్ స్టడీస్ ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఫస్ట్ చదువుకోండి, హ్యాపీగా జాబ్ చేసుకో, మంచి హస్బెండ్ వస్తారు అని ఇలా చెప్తారనమాట. అంటే ఎక్కువగా పేరెంట్స్ నుండి ఇలా ఉంటుంది. సో మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది ఈ ఇటువైపు యాక్టింగ్ వైపు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో మమ్మీ కూడా చెప్పింది లైక్ వన్స్ ఇలా సినిమా చూస్తున్నప్పుడు టీవీలో ఇది లోపలికి ఎలా వెళ్ళాలి, టీవీ లోపలికి విరగొట్టేసి వెళ్ళాలా అనేసి. సో అప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అది. కాకపోతే అది డెవలప్ అయింది కంప్లీట్. నేను ఇప్పుడు పెద్దగా అవుతున్న కొద్దీ అది ఎక్కువ డెవలప్ అవడం అయింది. సో కాకపోతే మీరు చెప్పినట్లుగా పేరెంట్స్ చదువుకోమని చెప్తారు కదా, సో స్టడీస్కి డిస్టర్బెన్స్ అవ్వద్దు అనేసి. ఐఎమ్ బేసికలీ ఎ గుడ్ స్టూడెంట్. సో మమ్మీ వచ్చేసి నువ్వు ఫస్ట్ చదువుకుని ఏమైనా చేసుకో అని షీ సెడ్. సో ఎంకరేజింగ్ అయితే ఉంది మమ్మీ. కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఎక్కువగా? మమ్మీ. సో తను వచ్చేసి అంతే, ఇంకా ఒక్కసారి వన్ స్టడీస్ ఫినిష్ అయిపోయాక అది ఒక్కసారి సెక్యూర్డ్గా నీకు ఉన్నాక దెన్ యూ కెన్ ట్రై ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అనేది. అండ్ ఫార్చునేట్గానే అయిపోయిన వెంటనే ద ఫిలిం. అదృష్టం. సో అంటే మీకైతే కొన్ని ఓకే, ఒక ఫస్ట్ స్టెప్ కొంచెం మంచిగానే పడింది. బట్ ఇండస్ట్రీలో అంటే గ్లామర్ ఉండాలి, కొంచెం స్టైలిష్గా ఉండాలి అని అనుకుంటారు. మీరు చూస్తే నాలా ఇంట్రోవర్ట్గా ఉన్నారు. సో ఎలా మేనేజ్ చేస్తారు మరి? ఎనీథింగ్ మనకి టాలెంట్ ఉన్నంత వరకు యాక్టింగ్ వైజ్గా కూడా ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ కూడా చూసి దే హావ్ బీన్ అప్రిషియేటింగ్. సో టాలెంట్ చూసి మంచిగా చేస్తుంది అమ్మాయి అనిపిస్తే ఐ థింక్ దే మైట్ టేక్. మేనేజ్ చేయడం లాంటిది ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ హౌ ఐ యామ్. నేను ఎలా ఉన్నానో వాళ్ళకి అలా నచ్చితే ఐ కెన్ గెట్ ఇట్. అంటే ఇప్పుడు 23లో చూసుకుంటే స్టోరీ మొత్తం వెళ్తున్నా ఎక్కువగా మీ లవ్ ట్రాక్ ఎక్కువ జనాలకు కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ రోజుల్లో అంత జెన్యున్ లవ్ స్టోరీలు ఎక్కడ ఉండవు. సో ఒక అబ్బాయి ఫారెన్ వెళ్తేనే ఇక్కడ అమ్మాయి చాలా బిజీగా ఉంటారు. సో అంటే ఎవరైనా ఇద్దరిది తప్పు అని చెప్తాం. బట్ అంటే అలా ఉన్న జనరేషన్లో ఇప్పుడు ఆ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యలేరు. సో మీరు ఒకవేళ లవ్ స్టోరీస్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ది సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే ఒక స్టోరీ మీకు వస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు? అదే అండి, నేను చెప్పినట్లుగానే స్క్రిప్ట్ నేను చదువుతున్నా ఇప్పుడు. ఇది కూడా ఐ రెడ్ ది స్క్రిప్ట్, నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది. అంటే ఈ జనరేషన్లో ఈ లవ్ స్టోరీ ఇంపార్టెంట్ అనిపించింది బికాజ్ ఇట్ ఇస్ మిస్సింగ్ ఇవాళ రేపు జనరేషన్లో. కొంచెం కామెడీ ఇలాంటి జెన్జీ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఎక్కువ అయిపోయింది. సో ఇంత ప్యూర్ లవ్ స్టోరీ జనాలకి రీచ్ అవ్వాలి అనేసి. అండ్ దెన్ స్క్రిప్ట్ వైజ్గా నెక్స్ట్ కూడా రాబోతుంది కామెడీ. కానీ ఈ జనరేషన్కి కనెక్ట్ అయిన లవ్ స్టోరీస్ కూడా వీ కెన్ ట్రై. ఎలాంటిదైనా స్క్రిప్ట్ వైజ్గా నాకు మంచిగా కంఫర్టబుల్గా ఎస్ ఇఫ్ ఐ డూ దిస్ మంచిగా ఉంటుంది అని అనిపిస్తే ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు చూసుకుంటే అంతా జెన్జీ బ్యాచ్ వెళ్తుంది అనమాట. సో అంటే ఈ జెన్జీ బ్యాచ్కి తగ్గట్టు ఒక స్టోరీ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అగైన్ అదే చెప్పినట్లుగా డిపెండ్స్ ఆన్ మై కంఫర్ట్ లెవెల్. అసలు స్టోరీ ఎలా ఉంది, ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అలాంటి కైండ్ ఆఫ్ ఇదిలో. సో అంతే తన్మయ్య గారు, జనరల్గా బయట ఉన్న టాక్లు ఏంటంటే
ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటారు. వాళ్ళు ఎంత భయపడుతూ పంపిస్తారో ఇక్కడ కొంతమంది వల్ల అమ్మాయి కూడా అంతే భయపడాల్సి వస్తుంది. సో దాని గురించి ఏమంటారు? లైఫ్లో ఎప్పుడు అలాంటి ఫేస్ చేశారు? నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ, ఎక్కడైనా కూడా Yes, సాఫ్ట్వేర్లో, yes. బిజినెస్లో, Exactly. ఎక్కడ పాలిటిక్స్లో, ఎక్కడున్నా కూడా అమ్మాయిలకి అదే కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ మనం ఎలా ఫేస్ చేస్తాము, హౌ వీ ట్యాకిల్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫార్చునేట్గా ఎక్కువ అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. అండ్ రాజ్ సార్, గట్టిగా జలం చేసిన అమర్ సార్ కానీ దే బీన్ వెరీ నైసెస్ట్ పర్సన్. అండ్ చెప్తారు ఇప్పటికి కూడా ఫ్యామిలీ వైజ్గా దే బీన్ టెల్లింగ్ మంచి ప్లేస్ కాదు అంటే, ఎక్కడ కూడా మంచి ప్లేస్ కాదు, వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. అండ్ నేను అదే చెప్తాను, ఐ బిలీవ్ ఇన్ మై టాలెంట్ అండ్ చూద్దాము వచ్చినంత వరకు, ఆర్ ఎల్స్ విల్ సీ అన్నట్టు. సూపర్. అండ్ అంటే చాలా తక్కువ ఏజ్లోనే ఇండస్ట్రీకి కొంచెం పరిచయం అయిపోయావు. సో ఎందుకంటే చాలామంది ఇయర్స్ వెయిట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం అనేది చాలా రేర్గా ఉంటుంది. సో మీరు తక్కువ టైంలో పరిచయం అయితే, సో ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు మీ లైఫ్ని అండ్ మీ లైఫ్ జర్నీ ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే హిట్స్ ఆర్ ఫ్లాప్స్ అనేవి పక్కన పెడితే మీ జర్నీ ఎలా ప్లాన్ చేసుకుంటారు? యాజ్ అన్ అవుట్ సైడర్ నేను అదే చెప్తున్నా కదా, నాకు ఫస్ట్లో ఆపర్చునిటీ దొరకడం చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి సినిమాలో అండ్ ఇలాంటి క్యారెక్టర్, ఇప్పుడు నెక్స్ట్ ఇంత మంచి స్క్రిప్ట్ అండ్ ఇది చేశాను కాబట్టి ఆడియన్స్ ఇంకా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దాని వైజ్గానే చూస్ చేసుకుని మెల్లిగా, ఈవెన్ దో ఇట్ విల్ టేక్ టైం, స్లోగా ఏదైనా చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ సినిమాలు చూస్తారా? చాలా తక్కువ చూస్తారు కానీ ఎక్కువ చేస్తారు హోప్ఫుల్లీ. సో ఎలాంటి సినిమాలు అంటే మీకు బాగా కనెక్ట్ అవుతాయి? లవ్ స్టోరీస్ అండ్ నాకు మళ్ళీ ఇందులో చేసినట్లు అందుకే చెప్తున్నాయేమో అనుకుంటాను కానీ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ చాలా బాగుంటాయి. మల్లేశం యాక్సెప్ట్ చేస్తారు కూడా ఆడియన్స్ బాగా. మల్లేశం మూవీ, బల్గం మూవీ చాలా మంచిగా అనిపించింది నాకు చూసినంతసేపు కూడా. ఇలాంటి కామెడీ ఫిల్మ్స్ కూడా నాకు చాలా ఇష్టం అండ్ హారర్ ఫిల్మ్స్ కూడా ఇష్టం. సో లవ్ స్టోరీస్ అన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్లో మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ ఏది? రియల్ లైఫ్ బెస్ట్ కపుల్స్ కానీ బెస్ట్ లవ్ స్టోరీ? రియల్ లైఫ్లో మా అమ్మమ్మ తాత వెరీ క్యూట్ టుగెదర్. సో వాళ్ళిద్దరిది ఐ థింక్. సో మీది ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ అవుద్దా, అరేంజ్ మ్యారేజ్ అవుద్దా? నాట్ షూర్, తెలీదు. లవ్ మ్యారేజ్ అనుకుంటున్నాను బట్ తెలీదు అండి. సో అయితే ఇప్పుడు ఉన్నారు? నో అలా కాదు. అంటే ఇట్ ఇస్ బికాజ్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ కదా, సో మాట్లాడి చేసుకుని. సో ప్రెజెంట్ అయితే లేరు? నో సింగిల్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్, నాట్ రెడీ టు మింగిల్ యాజ్ వెల్. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వెయిట్, తొందరగా వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్, నేను ఇంజనీరింగ్ చేసినంతసేపు కూడా ఐ బీన్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సో వేరే డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా ఇందులోనే ఫోకస్ చేస్తూ. సో తన్మయ్ గారికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక అబ్బాయిలో? హీ హ్యాస్ టు బీ మెచ్యూర్డ్ ఇనఫ్ అండ్ టు బీ ఆనెస్ట్, అతని సైడ్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనీ లేకపోయినా కూడా హీ హ్యాస్ టు బీ ఇన్ అ లెవెల్ వేర్ ఆయనే డబ్బులు సంపాదించే అంత మైండ్ సెట్ ఉంటే చాలు. అండ్ హ్యూమరస్గా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. సో దట్ నేను కొంచెం ఒక్కొక్కసారి బోరింగ్గా అనిపిస్తాను అలాంటి టైం. సో ఈ లిస్ట్ రాసుకొని ఉంటారు వాళ్ళందరూ. సో అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ యాక్టర్తో చేయాలి, ఇలాంటి యాక్టర్తో పని చేయాలి, సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ చేసే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీ లైఫ్లో అలాంటి యాక్టర్స్ ఎవరు? విజయ్ సేతుపతి సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారండి, నాట్ జస్ట్ హీరో, యాజ్ అ విలన్, చాలా డిఫరెంట్. ఎస్, హీస్ అ ప్రాపర్ యాక్టర్ అనిపిస్తుంది. సో ఆయన నాకెందుకో ఐ వాంటెడ్ టు వర్క్. చాలా సింపుల్ గా ఉంటారు కదా, రేర్ కొంతమంది అలా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో సటిల్ యాక్టింగ్ విచ్ ఇస్ a very difficult thing again. Subtlety maintain చేస్తారు. మహారాజాలో కూడా ఇఫ్ యూ సీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండకపోయినా కూడా ఇట్ ఇస్ అ వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్, బట్ స్టిల్ ఆయన మంచిగా ఆయన యాక్టింగ్లో తెలిసిపోతుంది ఏమైనా యాక్ట్ చేస్తున్నారు అని.
సో ఐ వాంట్ టు వర్క్ విత్ సో తెలుగులో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవాలనుకుంటే ఎవరితో? హీరోనా ఐ లైక్ టు వర్క్ విత్ రామ్ చరణ్ గారు ఓకే. అండ్ విజయ్ దేవరకొండ గారు. ఓ పోతారు. సో రామ్ చరణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ అండ్ ఆయన సినిమాలు? రంగస్థలం నాకు చాలా ఇష్టం. సో మీ టేస్ట్ అర్థమైపోతుంది మాకు. రంగస్థలంలో సమంత గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారిది కూడా చాలా ఫిల్మ్స్ నాకు నచ్చుతుంది. గీతా గోవిందం చాలా నచ్చుతుంది. రామ్ చరణ్ గారిలో ఐ లవ్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ వైజ్ గా అన్నిట్లో ఈస్ నైస్. లుక్స్ వైజ్ గా, యాక్టింగ్ వైజ్ గా. సో మళ్ళీ ఆయన ఏమంటారు అంటే రంగస్థలం తర్వాత మళ్ళీ అంతకన్నా బిగ్గెస్ట్ హిట్తో వస్తున్నారేమో పెద్ద. అంటే ఆ గ్లిమ్స్ చూసాక అనిపిస్తుంది మనకి మొత్తం శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ ఆ టైంలో వస్తున్నారంట. ఐ హోప్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. డౌట్ లేదు. యా, అంటే జనరల్గా హీరోయిన్స్గా మనం అదే ఒక యాక్ట్రెస్గా అడుగు పెడుతున్నప్పుడు కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంటారు. ఇలాంటి అంటే వాళ్ళ దారిలో నడాలి అని అనుకుంటారు. మీకు అలా ఎవరు ఉన్నారు? అంటే ఇన్స్పిరేషన్ ఇన్ సెన్స్ ఎస్, నాకు అనుష్క శెట్టి గారు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హర్ ఫిల్మ్స్. తన ఫిల్మ్స్ చేసింది. అండ్ సమంత గారు ఇప్పుడు షీఈ్ ఆల్సో బికమ్ ఎ ప్రొడ్యూసర్. అంటే ఒక ఉమెన్ నుంచి షీఈ్ బీయింగ్ ఎన్ ఆల్ రౌండర్ కదా, అది మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆలియా భట్. సో దీస్ 3 వీళ్ళ జర్నీస్ నేను కొంచెం చూస్తూ ఉంటాను, లైక్ హౌ దే చూజన్. సో సమంత గారిని చూసుకుంటే అంటే ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్గా ఉండి కూడా ఆవిడ బాధ్యతలు ఆవిడ నిర్వహించింది. అంటే శుభం మూవీలో చూసుకుంటే ఆవిడ కూడా ఒక కీ రోల్ ప్లే చేయడం, అది కూడా ఒక ఫన్లా డ్రామా. చూసారో లేదు? అంటే చాలా మందికి లైఫ్ ఇచ్చారు అప్పుడు. ఒక 6-7 మెంబర్స్ ఒకేసారి కొత్త వాళ్ళు. సో అలా ఉంటే కొంచెం నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా ప్లస్ అవుతుంది. యా, అండ్ డైరెక్టర్స్లో ఎవరైతే వీళ్ళతో వర్క్ చేస్తే బాగా అనిపిస్తుంది? చాలా మంది ఉన్నారు. ఒకరికి చెప్తే ఒకరికి సెట్ అవుతుందా? నాట్ జస్ట్ వన్, బట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఐ రియలీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిల్మ్లో ఏదైతే ప్రతి ఒక్కరు వాళ్ళ దానికి దే ఆర్ స్పెషలిస్ట్ ఉండాలని చెప్పొచ్చు. సో ఎనీ ఆఫ్ ద డైరెక్టర్స్ స్క్రిప్ట్ వైజ్గా నచ్చితే ఐ వర్క్ విత్ దెమ్. సో జనరల్గా ఒక ఫిలిం కొంచెం హిట్ అయిన తర్వాత బాధ్యత పెరుగుతుంది. అంటే నెక్స్ట్ స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు చాలా ఆలోచిస్తారనమాట. సో ఇప్పుడు మీరు 23 ఆఫ్టర్ బిఫోర్ ఏం చేంజ్ అయ్యారంటే ఏం చెప్తారు? మెచ్యూర్ అయ్యాను అనిపిస్తుంది కొంచెం. బికాజ్ ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో చాలా మంది ముందు ఉన్నారు. అండ్ కొంచెం ఏంటి అంటే అలోన్ స్పేస్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా మనం ఇంట్లో మనదే రాజ్యం అన్నట్లు ఉంటాము. బట్ దెన్ ఫిలిం సెట్స్లో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. రాజ్ సార్ చెప్పినట్లుగా కానీ ఎవరైనా చెప్పినట్లు కానీ యూ హ్యావ్ టు లిసన్ కొంచెం వరకు, బికాజ్ దే ఆర్ వాళ్ళు పెద్దవాళ్ళు. సో ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్, మెచ్యూరిటీ అంతా 23 తర్వాత. ఈ తర్వాత ఏమైనా స్క్రిప్ట్ మీ వరకు వచ్చాయా? వింటున్నారా? స్క్రిప్ట్స్ కొన్ని వింటున్నాను, బట్ చూస్తున్నా, ఇంకా ఫైనలైజ్ ఏవి చేయలేదు. ఓకే. దెన్ 23 గురించి మాట్లాడుకుంటే అంటే ఆ సినిమా చూసినంతసేపు కూడా ఎవరు సినిమా అనేటట్లు చూడలేదు అనమాట. సో రియల్ స్టోరీ అన్నా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనమాట ఏదో ఒక పాయింట్. సో ఆ పాయింట్లో కనెక్ట్ అయింది. మీకే పాయింట్ బాగా కనెక్ట్ అయింది? ఆ హోప్ ఏదైతే అమ్మాయి ఒక డైలాగ్ కూడా వేస్తాను, మనం బతుకునేది ఎందుకు, ఒక్కరోజైనా కలిసి సంతోషంగా బతకాలని ఆశతోటి కదా. సో ఆ హోప్, అంత కష్టాల తర్వాత కూడా అమ్మాయి ఆ హోప్తో ఉండి చూడండి, ఆ అబ్బాయి కోసం ఒక్కరోజైనా కలిసి ఉంటాము అనేసి. ఐ థింక్ ఆ హోప్ నేను ఎంబైబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సిచ్యువేషన్లో ఇది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్లో ఇంకొకటి వర్కౌట్ అవుతుంది అన్న హోప్తో ఉండాలి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ కనెక్టెడ్. అండ్ ఈ లాంగ్వేజ్ కూడా కొంచెం స్లాంగ్ మారింది, చిత్తూరు స్లాంగ్ ఏదో వచ్చింది. సో ఎలా మీరు ఆ స్లాంగ్ని కొంచెం అంటే ప్రాక్టీస్ ఏమైనా చేశారా లేకపోతే? నాది అది బేసిక్గా తమిళియన్ కదా, ఏంటో తమిళ్ బయట తెలుగు కొంచెం అటు ఇటుగా మిక్స్డ్ లాంగ్వేజ్. స్లాంగ్ వచ్చేసి గుంటూరులో మహేష్ సార్, పటేల్ గారు అనేసి, అండ్ దెన్ ఇండస్ మార్టిన్ గారు డైలాగ్స్ రికార్డ్, ఆయన రైటర్ కాబట్టి ఆయన ఎలా చెప్పాలో డైలాగ్ పంపించేసేవాడు. అంటే ఇట్ వాజ్ అది స్పెసిఫిక్గా మీకు
జస్ట్ డైలాగ్ తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది అనేసి, వేరియేషన్ ఏమి ఉండదు. అది రికార్డింగ్స్ వింటూ అలా ఇంకా రీల్స్ ఎక్కువ చూసాను గుంటూరు. ఇన్స్టాగ్రామ్ లో అన్ని గుంటూరు అకౌంట్ ఫాలో అయ్యాను కొన్ని డేస్. అలాగా జనరల్గా ఇప్పుడున్న వాళ్ళు చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఎందుకు చాలా తక్కువ ఉంటారు, సెటిల్డ్గా పోస్టులు పెడతారు, ఎందుకని? బేసిక్గా నాది ఇంజనీరింగ్ దాకా కూడా ప్రైవేట్లో ఉండే అకౌంట్. వన్స్ ఇంజనీరింగ్ అయిపోయాక అమ్మ నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు ఏంటి ప్రైవేట్లో ఉంది అని చెప్పారు కొంతమంది. సో ఐ హ్యాడ్ టు చేంజ్ ఇట్ టు పబ్లిక్. ఈ మధ్య ఫిలిం పోస్ట్లు అవి ఇవి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండాలి. అండ్ తన్మయ్య గారు, అంటే మనం యాక్టర్ అవ్వాలి అనుకునేటప్పుడు చాలామందికి చెప్తాం, నేను యాక్టర్ అవ్వాలనుకుంటాను, ఏమైనా ఉంటే చెప్పండి, ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే చేయండి అని. ఇలా చెప్పేటప్పుడు కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. సో అంటే అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకు ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా అలా మాట్లాడారు? నేను అది యాజ్ ఐ సెడ్ అలాంటి వాళ్ళు అలాంటి సర్కిల్లో బై గాడ్స్ గ్రేస్ పడలేదు. సో అలాంటి వాళ్ళ మీద ఒపీనియన్ అంటే కర్మ విచ్ విల్ ఎఫెక్ట్ దెమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ వాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దెమ్. బట్ చాలా మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇలాంటి దాని వల్ల కొంచెం భయపడుతున్నారు రావడానికి. దెర్ ఆర్ మెనీ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అవుట్ దేర్. సో దీనివల్ల ఎక్కడో ఒకటి ఇబ్బంది పడి రాలేకపోతున్నారు బయటికి. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తమిళ ఫిలిం, దే ఆర్ ఎంకరేజింగ్ దీస్ డేస్ టాలెంట్. సో రాజ్ సార్ కూడా ఆయన ఫార్చునేట్గా ఐ మెట్ హిమ్ అండ్ ఈ ఛాన్స్ వచ్చింది. సో నేను సర్కిల్ ఎవరైతే ఉన్నానో దే హ్యావ్ బీన్ ఆల్ నైస్ టు మీ. సో ఇలాంటిది అయితే సో ఎక్కడైతే ప్రెజెంట్ అయితే లేదు. బట్ నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. సో సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది. బట్ ఐ హోప్ అంటే మీలాంటి కొత్త టాలెంట్స్కి మంచి క్యారెక్టర్లు పడతాయి అనుకుంటాను. సో పడాలి. అంటే డ్రీమ్ రూల్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? ఇలా కొంతమందికి అనిపిస్తుంది ఇలా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలని, మీకు అలాంటివి రివెంజ్ క్యారెక్టర్ లాగా ఏమైనా చేయాలనిపిస్తుంది. అమ్మాయిలు రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఏదైనా స్టోరీ ఏం అనుకోలేదు, బట్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది. కాప్ రోల్స్ ఏమైనా? దట్ ఆల్సో కాప్ రోల్ కూడా, ఎందుకంటే ఒక ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఏదైనా మీరు అదే చెప్పినట్టు ఛాలెంజింగ్ రోల్స్ బాగా ఇష్టం నాకు. ఇప్పటి వరకు నేను చూస్తాను మైతో అంటే ఇంతసేపు మాట్లాడింది కావచ్చు, ఆ సినిమా చూసినప్పుడు మైండ్లో ఉండిపోతుంది, ఓకే డీసెంట్ కూల్ పద్ధతిగా ఉంటుంది అనుకుంటాం. ఒకసారి కాప్ రోల్లో అలా ఒకసారి చూస్తే మళ్ళీ ఓకే అమ్మాయి ఏదైనా ఇలా కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్గా నేను ఏంటి అంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్టిక్ అవుట్ టు వన్ క్యారెక్టర్. నాకు నేను అదే అంటున్నా, విజయ్ సేతుపతి సార్ కూడా ఎందుకు ఇష్టం అంటే డిఫరెంట్గా ట్రై చేస్తారు. సో ఒక్కటి కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలని. ఓకే. సో మెయిన్లీ యాక్టర్గా, హీరోయిన్ గాను యాక్టర్గా ఒక యాక్ట్రెస్ జర్నీ చెయ్యాలంటే ఆవిడకు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ చాలా ఉండాలి. అండ్ కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ దాట్ ఆల్సో. నేను అది చెప్తున్నాను కదా, రిజెక్షన్స్ తర్వాత కూడా కన్సిస్టెంట్గా ఉంటూ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ నేను ఎప్పుడు నమ్మేది చెప్పేది కూడా మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ వెల్. మీరు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవాలి ఎక్కడైనా. నేను కూడా ఐ హావ్ బీన్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ సినిమా చేయడం, ఇలాగ ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఇదంతా కూడా నేను ఇమాజిన్ చేసుకునేది. సో ఇట్స్ ఆల్ మేనిఫెస్టేషన్ విచ్ కమ్స్ ట్రూ. సో యూ హ్యావ్ మేనిఫెస్టేషన్స్. ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, అవతల వాళ్ళకి తెలియాలి దట్ యూర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ అనేసి. సో రాజ్ సార్ కూడా ద రీజన్ వై హీ హస్ టేకెన్ మీ ఇస్ ఫర్ దాట్. సో ఈ క్యారెక్టర్స్ కొన్ని బిల్డింగ్ చేసుకుంటే వీ క్యాన్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా తెలుగు అమ్మాయిలు పెట్టుకోవాలంటే కొంతమంది కొంచెం వెనకడుగు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సీన్స్ కావచ్చు, అంటే స్టోరీకి తగ్గట్టు ఉండాల్సిన సీన్స్ కూడా నువ్వు చెప్తుంటారు. సో వాళ్ళ వల్ల ఆగుతుంటుంది అంటారు. మీ వరకు చూసుకుంటే ఏంటి అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచించుకున్న స్టోరీకి మీరు కంఫర్టబుల్గా ఉంటారు? టు బి ఆనెస్ట్ ఇప్పటిదాకా థాట్ అయితే రాలేదు. సో ఇట్స్ ఆల్ కంఫర్టబుల్ అండి. అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు వద్దనుకుంటున్నారు అంటే అదే ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, అండ్ ఆల్సో దేర్ ఓన్ కంఫర్టబుల్ లెవెల్స్, ఇవి అంతా కూడా చాలా క్రైటీరియాస్ మిక్స్ అయ్యి. అండ్
మన ఇంట్లోనే చెల్లిళ్ళు అక్కల్ని ఎలా పెంచుతాం తెలుసు కదా. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన వాళ్ళకి దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాళ్ళు నెవర్ దే థాట్ అనేసి. సో నేనైతే దాని గురించి ఇప్పుడు ఏమీ అనుకోలేదు, బట్ విల్ హ్యావ్ టు సీ. నేను రీసెంట్గా ఒక హీరోయిన్ మాట్లాడితే ఆవిడ ఏం చెప్పారంటే, ఎవరు ఏ తప్పు చేయట్లేదు, ఆ తెలుగు అమ్మాయిలైనా లేకపోతే అదర్ స్టేట్ నుండి వచ్చిన అమ్మాయిలైనా ఒకటే ఆలోచిస్తారు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి సో ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండడం కోసమే ట్రై చేస్తారు. బట్ ఏంటంటే నార్త్ సైడ్ నుండి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫాస్ట్ కల్చర్కి ఇది కామనే కదా అనేటట్లు ఉంటారు. బట్ తెలుగులో మనకి ఏంటంటే మన సాంప్రదాయం ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుందేమో అని ఆలోచిస్తారు అన్నారు. అది కరెక్టేనా? ట్రూ, 100% కరెక్ట్. ఇంకొకటి ఏంటి అంటే మనము ఒక స్టోరీ చూపిస్తున్నప్పుడు దట్ ఈస్ ఆ ఎలిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు షో ఇట్. అప్పుడే మనకి వేరియేషన్స్ దొరుకుతుంది స్టోరీస్లో కూడా. సో ఫ్యామిలీ సంథింగ్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆబ్వియస్గా అలాంటి చాలా ఉంటాయి. సో ఒక డైలాగ్ ఏదైనా చెప్దామా? దేని నుంచి? ఏదైనా పర్లేదు. నా సినిమా నుంచి. సినిమా నుండే చెప్తారా? అంటే మీరు చాలా ఫస్ట్ నుండి లవ్ స్టోరీ అంటారు కదా, ఆ క్యూట్గా ఏదైనా లవ్ స్టోరీ కూడా డైలాగ్ చెప్తారు. పలా కాదు కానీ రేపు సాగరోల గ్యాంగ్ యాటన్ కోసి బిర్యానీ వండుతామంటున్నారు, రాదు 4 తినిపోదు. అదే సీఎలో అవును, ఆ దెబ్బకి దీనికి ఎంత గేర్ అనుకొని వెళ్ళిపోతారు. సో సూపర్. అండ్ మీ వాయిస్ చాలా బాగుంది, ఎవరైనా చెప్పారా? కొంతమంది చెప్పారు కదా. సో ఎప్పుడైనా పాట పాడమంటారు ఎవరు? ఇప్పుడు మీరు పాట పాడమని చెప్పకండి. కొద్దిగా చిన్న లైన్ ఏదైనా పాడొచ్చు కదా. నాకు త్రో ఇన్ఫెక్షన్ అని చెప్పకండి. నిజంగా నిన్న ఎందుకో తెలియకుండా స్వీట్ తినేసి హాట్ వాటర్ తీసుకురండి. ఒక 2 లైన్లు పాడొచ్చు కదా. ఏదో సరగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందలాగా ఎంత సెక్కగున్నావే లక్ష్మి, ఎంత సెక్కగున్నావే. సింతా చెట్టు ఎగిరి సిగడు కోయబోతే చేతికి ఎందిన సందమామలాగా ఎంత సెక్కగున్నావే లక్ష్మి, ఎంత సెక్కగున్నావే. సూపర్. రాదని ఎంత బాగా పాడారు. 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇంకా సూపర్గా వచ్చింది కదా. మీరు సడన్ గా పాడమన్నారనేసి అదే రంగస్థలం మూవీ ఇష్టం అని చెప్పా కదా, ఇది ఒకటి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా మీ క్యారెక్టర్ లాగే కొంచెం కనెక్ట్ అయింది బాగా. సేమ్ అక్కడ ఆ స్లాంగ్ ఇక్కడ ఈ స్లాంగ్, కానీ మీ క్యారెక్టర్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది చూసే వాళ్ళందరికీ. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్గా ఓటీటీ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో థియేటర్గా ఎన్ని వచ్చినాయి, మళ్ళీ థియేటర్ తర్వాత 1 డే ఒక 3-4 డేస్లో మళ్ళీ ఓటీటీకి వచ్చేస్తానే కదా అంటారు అనమాట. సో మీరు ఒకవేళ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏదైనా వస్తే చేస్తారా, థియేటర్కి వెళ్దాం అనుకుంటారు? లేదండి, యాజ్ ఐ సెడ్ థియేటర్స్ అయినా ఓటీటీ అయినా మిక్స్చర్గా చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఓటీటీ ఓర్ థియేటర్స్ అనేసి. ఇవాళ రేపు ఓటీటీలో కూడా చాలా మంచి స్టోరీస్ అవి వస్తున్నాయి. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ లైక్ ది స్క్రిప్ట్, ఓటీటీ ఆర్ థియేటర్ ఎనీథింగ్ ఐ విల్ బి కంఫర్టబుల్. అండ్ ఓటీటీ ఈ రోజుల్లో చూసుకుంటే ఓటీటీ అని థియేటర్ తేడా లేదు. కంటెంట్ ఉంటే జమ్మా వెళ్ళిపోతుంది. రీసెంట్గా అనగనగా ఈటీవీ విన్లో, ఇంకా ఈటీవీ విన్లో మంచిగా ఇచ్చారు. అండ్ ప్రతిదీ కూడా ఓటీటీలో హిట్ అయిన సిరీస్ కూడా చాలా ఉన్నాయి. బట్ మీకైతే మంచి ఆపర్చునిటీ వచ్చింది, థియేటర్ అండ్ ఓటీటీ 2 ఆడుతుంది. సో ఆల్ ది బెస్ట్. మంచి ప్రాజెక్ట్ రావాలి, మనం మళ్ళీ కలాలి. తర్వాత మళ్ళీ మర్చిపోకండి రాజేష్, గుర్తుపెట్టుకోండి సదా మీ సేవల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.